శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అనుబంధాలు. రచించిన వారు శారదా అశోకవర్ధన్ గారు. కథ విందాము. ఒరే వీణు, ఎందుకురా ఇలా చేశావు? ఎవరినైనా ప్రేమించి చెప్పడానికి భయపడి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని పారిపోయావా? ఏదైనా ఫ్రాడ్లో ఇరుక్కున్నావా? ఎందుకని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న బామ్మని ఒక్కసారిగా చీకట్లోకి తోసేసి వెళ్ళిపోయావు? నువ్వు రానిదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టని బామ్మని వదిలేసి ఎటో వెళ్ళిపోవడానికి నీకు మనసులా వచ్చిందిరా. వేణు, నువ్వలా వెళ్ళిపోతే ఆమె బ్రతుకుతుందని అనుకున్నావా? బ్యాంకులో నుంచి డబ్బు డ్రా చేసి ఎవ్వరికీ చెప్పకుండా, చివరికి నాతో కూడా ఒక్క మాటైనా చెప్పకుండా అలా వెళ్ళిపోతే బామ్మ బతుకుతుందనుకున్నావా? బామ్మ లేని నేను, నువ్వు లేక ఎలా ఉండగలను అనుకున్నావు? నీలోనూ ఏమూలో స్వార్థం, బంధాలని, అనురాగాలని, ఆప్యాయతలని తుంచేసిందా? బామ్మ పెంపకంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా? అవునులే, బామ్మ కొడుకుల్లోనే ఒకరైన బాబాయ్ బామ్మని నాన్న కుదిరేసి పిన్ని కొంగుచ్చుకుని ఇల్లరికం వెళ్ళిపోలేదు. కళ్ళంట నీళ్లు జలజల కారుతున్నా అలా శిలా విగ్రహంలాగానే కూర్చుంది దమయంతి. ఆమె మౌనాన్ని భంగం చేయడానికి భయపడి పక్క గదిలో నుంచి ఆమెని కనిపెడుతూనే ఉంది నరసమ్మ. అంతలోనే ఫోన్ రింగ్ అయింది. యాంత్రికంగా లేచి రిసీవర్ తీసింది దమయంతి. బామ్మకెలా ఉందమ్మా? అలాగే ఉంది డాక్టర్. మీరిచ్చిన మందులన్నీ వేశాను, చలనం లేదు. మనోవ్యాధికి మందే ఉంది అనాలి అనుకుంది. మాటలు గొంతు దాటలేదు. అవసరమైతే సంకోచించక ఏ టైం అయినా ఫోన్ చేయమ్మా, వస్తాను. 3 గంటల తర్వాత మళ్ళీ అవే మాత్రలివ్వు. ఫోన్ పెట్టేశారు డాక్టర్ బాలాజీ. లోకమంతా ఒక్కసారిగా చీకటైనట్లయింది దమయంతికి. బామ్మ తనకి అమ్మ, నాన్న, దేవత అన్నీను. తమ్ముడు వినోద్ని తనని 2 కళ్లల్లా చూసుకుంది. అమ్మ, నాన్న ఇద్దరు తిరుపతికి వెళ్లి వస్తున్నారు. యాక్సిడెంట్లో చనిపోయారు. తను, వినోద్ చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డారు. ఆనాటి నుండి పుట్టెడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని తనకి, వేణుకి ఏ ఇబ్బంది కలగకుండా అమ్మని, నాన్నని మరిపించేలా పెంచింది. గోరు ముద్దులు తినిపించేది, కొసరి కొసరి వడ్డిస్తూ. ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనేది. తనకి, వినోద్కి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టేది. బామ్మ మంచి మాటకారి, ఎవ్వరినీ నొప్పించకుండా మాట్లాడే నేర్పరి, చాదస్తం ఏ మూలా లేకుండా ఆధునిక భావాలని హర్షించే తెలివైన వ్యక్తి. అమ్మ నగలు నట్ట నా కోసం కొన్ని, వినోద్కి పెళ్ళైతే ఆ వచ్చే అమ్మాయికి కొన్ని అని దాచింది. అంత వివేకం, దూరదృష్టి బామ్మది. అటువంటి బామ్మని పెళ్ళాం మాటలు విని నానా మాటలు అన్నాడు బాబాయ్. నాన్న, అమ్మ బామ్మని సపోర్ట్ చేశారని వాళ్లతోనూ తెగతెంపులు చేసుకున్నాడు. వినోద్ తన స్వార్థం కోసం బ్యాంకులో డబ్బు డ్రా చేసేసి చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోయాడని తెలిసి బామ్మ తట్టుకోలేకపోయింది. గుండె ఆ దుఃఖాన్ని మొయ్యలేకపోయిందేమో. అటాక్ వచ్చింది. 15 రోజులు ఆసుపత్రిలో ఉండి 4 రోజుల క్రితమే డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ బాలాజీ వచ్చి చూసిపోతున్నాడు. ఆ ఇంటిని, బామ్మని 25 ఏళ్లుగా కనిపెట్టుకుంది నరసమ్మ. బామ్మ ఇల్లు నరసమ్మకి దేవాలయం. నరసమ్మ దాని మొగుడు వీరయ్య బామ్మకి నమ్మిన బంట్లు, ఆత్మీయులు. బామ్మ మంచం పట్టినప్పటి నుంచి నరసమ్మ, వీరయ్య అహోరాత్రులు తిండి నిద్ర మాని కంటికి రెప్పలా చూసుకున్నారు. అది ఏ బంధమో చెప్పలేనిది, ఆ చాకిరీ వెలకట్టలేనిది. బామ్మ మంచం పట్టడం, వినోద్ లేకపోవడం తనకి పిచ్చి పట్టినట్లయింది. మౌనం మనసు నిండా అలుముకుంది. అమ్మా, కొంచెం ఎంగిలిపడమ్మా అంది నరసమ్మ. వద్దు నరసమ్మ, ఆకలిగా లేదు, కొంచెం మజ్జిగివ్వు చాలు అంది దమయంతి ఏదో పుస్తకాన్ని పట్టుకుని పేజీలు తిరగేస్తూ. అసలే నీరసంగా ఉన్నావు చిన్నమ్మ, కొంచెం ఆవకాయ అన్నం కలుపుకొని తిను, ప్లేట్లో పెట్టిస్తా అంది. అది అన్నీ బామ్మలాగే చేస్తుంది. బామ్మ చేతి కింద మెదిలి ఆమె అలవాట్లన్నీ నేర్చుకుంది. అంతరాల భేదం లేకపోతే అది బామ్మకి బిడ్డలాంటిది. బామ్మని పెద్దమ్మ, తనని చిన్నమ్మ అని పిలుస్తుంది ప్రేమగా. వద్దు నరసమ్మ, మజ్జిగ చాలు అని అంటున్నా వినకుండా వెళ్లి మెత్తగా మజ్జిగన్నం, ఆవకాయ ముక్కేసి ప్లేటుని చేతికందించింది. ఇక లాభం లేదని గబగబా తిని తన గదిలోకి వెళ్లి మంచం మీద వాలింది. కడుపులోని మజ్జిగన్నం చల్లదనం వల్లనేమో వెంటనే మత్తుగా నిద్ర ముంచుకొచ్చింది. తనకు తెలియకుండానే బామ్మ మంచానికి దగ్గరగా జంకాన వేసుకుని పడుకుంది నరసమ్మ. సడన్ గా బామ్మ మూలుగు పెద్దగా వినిపించింది. చిన్నమ్మగారు, త్వరగా రండి అంటూ నరసమ్మ అరుపు విని గబుక్కున మంచం దిగి బామ్మ మంచం దగ్గరికెళ్ళింది. బామ్మ మెడ పక్కకి వాలిపోయి ఉంది. బామ్మా, బామ్మా, లే బామ్మా, నేను దమయంతిని. నువ్వు లేకపోతే నేను బతకలేను బామ్మా, నీకు తెలుసు కదా, ఎందుకు వెళ్ళిపోయావు అని గట్టిగా ఏడవాలి అనుకుంది. కానీ దుఃఖం గొంతు దాటలేదు. అలా కొయ్యబారిపోయినట్లు చుంచుంది. నరసమ్మ ఏడుస్తూనే వెళ్లి అవుట్ హౌస్ లో ఉన్న వీరయ్యను పిలిచింది. వీరయ్య వచ్చి చూసి, అమ్మా, డాక్టర్ గారికి ఫోన్ చెయ్యమ్మా అన్నాడు. యాంత్రికంగా వెళ్లి ఫోన్ చేసింది. మాట రావడం లేదు. డాక్టర్, బామ్మ బామ్మ అంటూ ఏడ్చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్
నేనొస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. పక్క సందులోనే కనుక 10 నిమిషాల్లో వచ్చేశారు డాక్టర్ గారు. దమయంతి భుజం చుట్టూ చెయ్యి వేసి ఐఎమ్ సారీ అన్నారు. అతన్ని పట్టుకుని బిగ్గరగా ఏడవాలి అనిపించింది. గొంతు పెగలడం లేదు. ఇరుగు పొరుగులకు చెప్పేసింది నరసమ్మ. వీరయ్య, వినోద్ ఫ్రెండ్స్ కాశ్యప్ ఇంటికి వెళ్ళాడు. కాసేపట్లో కాశ్యప్ మరో 2 స్నేహితులు రాణా, వెంకట్లను వెంటబెట్టుకుని వచ్చాడు. అక్కా అంటూ దమయంతి దగ్గరకొచ్చారు. వీణు, వచ్చావా? బామ్మ రుణం తీర్చుకోవాలని వచ్చావా? అసలు బామ్మ ప్రాణాలు పోయింది నీ వల్ల కదూ. చెప్పు, ఎందుకిలా చేశావు? అక్క, నేనక్క, కాశ్యప్ని దమయంతి భుజాలు పట్టుకుని ఊపుతూ అన్నాడు. అక్క, వీణు బాగానే ఉన్నాడట. రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ చేశాడు. తెల్లారగానే వచ్చి నీకు ఈ వార్త చెబుదాము అనుకున్నాను. వాడికి వాషింగ్టన్లో ఉద్యోగం వచ్చిందట. మేరీయే వాడి ఉద్యోగం కోసం ట్రై చేసిందట. నీకు ఇవాళ ఫోన్ చేశానన్నాడు. బామ్మకి నీకు చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నానని, తెలిస్తే మీరిద్దరూ వెళ్ళనివ్వరని అలా చేశాడట. త్వరలోనే వచ్చి మీకు అన్ని విషయాలు చెప్పి క్షమాపణ కోరుతానని చెప్పాడు. వాడికి బాగా అమెరికా పిచ్చి కదా. ఉద్యోగం వచ్చాక నిన్ను బామ్మని కూడా అక్కడికి తీసుకెళ్లి బామ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని వాడి ఆశ. కానీ అంతలోనే స్టాప్ ఇట్ అరిచింది దమయంతి. ఉలిక్కి పడ్డట్టు చెప్పడం ఆపేశాడు కాసేప్. అంతలో దమయంతి క్లాస్మేట్స్ ఉమా, హైమావతి, ఝాన్సీ వచ్చారు. బామ్మ ఎప్పుడు పోయిందే, ఎలా అనుకుంటూ తన రక్తాన్ని ధారబోసి MBA వరకు, వీణుని ఇంజనీరింగ్ వరకు చదివించింది బామ్మ. మా పెళ్లిళ్లు చేసి చూసి మురిసిపోవాలి అనుకుంది. కానీ ఆమె ఆశలను చంపేశాడు వీణు అని చెప్పాలనుకుంది. మాటలన్నీ ఘనీభవించిపోయి గొంతు దాటి రావడం లేదు. ఎవరెవరో చుట్టాలు, స్నేహితులతో, ఇరుగు పొరుగులతో ఇల్లు నిండిపోయింది. ఎవరికి తోచినది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరికీ అడిగిన వారికి అడిగినట్లు సమాధానం చెప్తోంది నరసమ్మ. మీ బాబాయ్కి ఫోన్ చేశావా అడిగారెవరో. ఎక్కడికి చేయాలి, ఏమని చెప్పాలి? ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బాబాయ్ గుర్తు. తనని వినోద్ని చేరదీసి మా కోసం, మా చదువుల కోసం తన ఇల్లు, ఊళ్ళో ఉన్న పొలం అమ్మేసిందన్న కోపంతో బాబాయ్ బామ్మని చూసే ఎన్నో ఏళ్లయ్యింది. వాళ్ల ఫోన్ నెంబర్ గానీ అడ్రస్ గానీ తెలీదు. ఏం చెయ్యాలో తోచలేదు దమయంతికి. నాకు తెలుసు, విస్సిగాడి అడ్రస్ నా దగ్గర ఉంది అన్నాడు వాళ్లల్లో ఒక ఆయన. ఆయన బామ్మకి వేలు విడిచిన తమ్ముడవుతాడు. ఇక్కడే వనస్థలీపురంలో ఉంటారట. బామ్మ అంటే పెద్ద ప్రేమ లేదు, నాన్న అంతే. కానీ బాబాయ్ అంటే ప్రేమ. నాన్నగారి పేరు నాగేశ్వరరావు, బాబాయ్ పేరు విశ్వేశ్వరరావు. ఫోన్ నెంబర్ తిప్పాడు. అవతల బాబాయ్లా ఉంది. ఏదో మాట్లాడాడు. ఫోన్ దమయంతికిచ్చి మాట్లాడమన్నాడు. అసలే నోరు పెగలడం లేదు. అన్నేళ్ల తర్వాత బంధమా, బంధుత్వమా, విచిత్ర సంబంధం. ఫోన్ అందుకుంది. బామ్మ పోయిందటగా, పాపం. అమ్మని మొన్ననే తలుచుకున్నాను. ఓసారి వద్దామనుకున్నాను. మా హేము, అదే మా అమ్మాయి హేమమాలినికి పెళ్లి కుదిరింది. అబ్బాయి డాక్టర్. శ్రావణ మాసంలో పెళ్లి. ఈ విషయం చెప్పడానికే వద్దామనుకున్నాను. రాకుండానే పోయింది. ఇవాళ మా రెవెన్యూ వాళ్ల మీటింగ్ ఉంది కలెక్టర్ ఆఫీస్లో. రేపు బయలుదేరి వచ్చేస్తా. పాపం, చిన్నపిల్లలు, శవాన్ని అట్టే పెట్టడం కష్టం. ఆ ఫార్మాలిటీసు తమ్ముడి చేత చేయించేయి. చెట్టంతా అమ్మేపోయాక ఇవన్నీ ఏముందిలే. ఎలా చేసినా ఆమెకేం తెలుస్తుంది? అంతా మన తృప్తి కోసం అన్నాడు. ఆ తప్ప ఏమీ అనలేకపోయింది దమయంతి. మనసు మరింత మొద్దుబారిపోయింది. సరే, మరేం చేద్దాం? మన బ్రాహ్మడికి చెప్పి ఎవరినైనా తెచ్చి కార్యక్రమం చేయించేద్దాం అన్నాడు బామ్మ వేలు విడిచిన తమ్ముడు. బామ్మ బంగారం లాంటి బామ్మ, ప్రేమ తప్ప ఎరుగని బామ్మ. ఆ దయామయికి ఎవరో వచ్చి ఏదో చేయాలా? అసలు అయిన వాళ్ళంటే అర్థమేమిటి? దేనికైన వాళ్ళు? అన్ని మర్యాదలు అందుకునేవాళ్ల? చుట్టరికాన్ని చుట్టుకుని సర్వ హక్కులు పొందినవాళ్ల? మనసుని కనిపెట్టి కష్టసుఖాలు పంచుకునేవాళ్ల? అడుగుదామనుకుంది. పిన్ను కింద పడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం గుండెని చీల్చేస్తోంది. నరసమ్మ దమయంతి దగ్గరకొచ్చింది. చిన్నమ్మా, నువ్వేమీ అనుకోకపోతే ముక్కు మొహం తెలియని ఆళ్లేదో పెద్దమ్మగారికి నిప్పెడితే ఆమె మనసు శాంతిస్తుందా అంది. బామ్మ కర్మకాండ నేను చేస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్లి తలస్నానం చేసి తడి బట్టలతో వచ్చి నిల్చుంది దమయంతి. అందరూ ఆమెను వింతగా చూశారు. నిశ్శబ్దం ఇంకా ఎక్కువయింది. నీరసం, దుఃఖం, బాధ కుమిలిపోతూ కళ్ళు తిరిగి పడబోయింది దమయంతి. కాశ్యప్, వెంకట్లు అక్క అంటూ పడిపోకుండా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. తడి బట్టలతో ప్రత్యక్షమయ్యాడు వీరయ్య. అమ్మా, మాయమ్మ, మనసున్న మహాతల్లి. ఆమె చేతులతో మాకు వండి మాకు పెట్టిన బువ్వ మాలో రక్తంగా మారి ఆమె బుద్ధులను మాకందించి జీవితాన్ని ప్రసాదించింది. ఆమె రుణం తీర్చుకోవడానికి నాకిదొక్కటే మార్గం. కాదనకండి బాబు. అమ్మకి నేను కొడుకులాంటోణ్ణి. మీ ఇంట్లో పుట్టకున్నా మీ మెతుకులతో ఎదిగాను. మీరు తినే ఆవకాయ, పప్పన్నం తప్ప నేను మా నర్సి మా వంటలు ముట్టలేదు.
వేరుగా అని ఆప్యాయంగా పిలిచే అమ్మకి నేను చేసే ఈ పని నచ్చుతుందయ్యా, కాదనకండి అంటూ బామ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి కుండ చేత్తో పట్టుకున్న వీరయ్యను చూసి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. బ్లడ్ రిలేషన్స్ అంటే సేమ్ గ్రూప్ బ్లడ్డా? అందరికీ ఆ గ్రూపులున్నాయిగా. ఒక ఇంట్లో పుట్టడమా? కాదు కాదు కానే కాదు. కలిసిన మనసులు, ఆత్మీయతలు, అనుబంధాలు. గట్టిగా చెప్పాలని నోరు తెరిచిన స్వరం రాక పలకక అలా ఉండిపోయింది దమయంతి. కన్నీళ్లు చెంపల మీదుగా చేరి గుండెని తడిపేస్తున్నాయి. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకీ బంధము? కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.